వృశ్చిక లగ్న జాతకులకు సంబంధించినటువంటి తల్లి చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటిదో మనం చూసినట్లయితే, సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో మాతృకారకుడు, తల్లికి కారకుడు చంద్రుడు. మరిక్కడ ఈ వృశ్చిక లగ్నానికి 9వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మాతృకారకుడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ 9వ స్థానం అనేది ధర్మాన్ని, భాగ్యాన్ని, బాధ్యతని తెలియజేస్తుంటుంది. అదేవిధంగా మంచి మనసును కూడా తెలియజేస్తూ ఉంటుంది. మరి అలాంటి 9వ స్థానాధిపతి చంద్రుడై ఉండడం వలన ఈ యొక్క చంద్రుని కారకత్వాలనేవి కంప్లీట్‌గా 9వ స్థానానికి అడాప్ట్ కావడం వలన ఈ వృశ్చిక లగ్న జాతకుల యొక్క తల్లి చాలా బాధ్యతాయుతమైనటువంటి ఇల్లాలుగా ఉండడము, ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించేటటువంటి గృహిణిగా ఉండడము, బాధ్యతల పరంగా ఇంట్లో చాలా వరకు ఒక ముఖ్యమైన పాత్రను పోషించేటటువంటి అంటే కొన్ని సందర్భాలలో తండ్రికి సమానంగా కూడా కుటుంబ బాధ్యతను పోషించేటటువంటి సుగుణాలు కూడా ఆ యొక్క వృశ్చిక లగ్న జాతకుల యొక్క తల్లికి ఉండడం జరుగుతుంటుంది. చాలా మంచి మనస్కురాలుగాను, మంచి దయా హృదయం కలదిగా ఆ తల్లి అనేది ఆ జాతకులకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ చంద్రుడు గనక ఈ లగ్న జాతకులకు వృశ్చికంలో ఉంటే, చంద్రుడు వృశ్చికంలో నీచ పొందుతాడు కాబట్టి ఈ లగ్న జాతకులకు కొన్ని సందర్భాలలో తల్లికి మానసిక సమస్యలు కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే జీవితకాలంలో ఒక సందర్భంలో తల్లికి మానసిక సమస్యలు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా తల్లికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వృశ్చిక లగ్న జాతకులకు మానసికపరమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు అనేవి తల్లి నుండి వారికి అంటే తల్లికి వారికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వృశ్చిక లగ్న జాతకుల యొక్క జీవితంలో తల్లి యొక్క పాత్ర అనేది చాలా వరకు ఉంటుంది. వాళ్ళు చాలా తల్లికి వారికి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది. తల్లిని చాలా ప్రేమగా చూసుకునే గుణం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వృశ్చిక లగ్న జాతకులకు తల్లికి చాలా చాలా డీప్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. దానికి గల కారణం ఏందంటే 9వ స్థానము, ఆ స్థానాధిపతి చంద్రుడై ఉండడం అనేది 9వ స్థానం అనేది ధర్మాన్ని, బాధ్యతని, ప్రేమని ఓకేనా శ్రమించే తత్వాన్ని కూడా తెలుపుతుంది కాబట్టి కాబట్టి ఆ లగ్న జాతకుల యొక్క తల్లి శ్రమించే తత్వం గలదై బాధ్యతాయుతంగా ఉండి ఇంటిని నడపడంలో తండ్రితో సమానంగా బాధ్యతను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.